ఎక్కడికి ఎక్కడికి? లోపలికి. లోపల పూజ జరుగుతున్న పదా నడు. అయ్యా, ఇంతటితో ఉమామహేశ్వర కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. అందరూ ఆది దంపతులకు నమస్కారం చేసుకోండి. ఇక మేము వెళ్ళొస్తాం పంతులు గారు. శుభం భూయా. బాగున్నావా వాగ్దేవి? బాగున్నాను మేడం. ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. ఈవిడ నా డాన్స్ గురు, మై గురు, మై డాన్స్ గురు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను వాగ్దేవి. ఇలాంటి పర్వదినాన మీరు కనిపించటం నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మర్చిపోతావేమో, గుర్తు చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. ఎలా మర్చిపోతానమ్మా? నా నడకని నాట్యంగా మార్చింది మీరు. అడుగుల్ని అరంగేట్రం వైపు నడిపించిన మిమ్మల్ని మర్చిపోవడం అంటే అమ్మని మర్చిపోయినట్టే. నీలాంటి శిష్యురాలికి గురువుగా అవ్వటం నా అదృష్టం. అంత మాట అనకండి గురువుగారు. మీలాంటి గురువు దగ్గర నాట్యం నేర్చుకోవటం నా అదృష్టం. మీరు నేర్పిన విద్యకి అప్పట్లో నాకొచ్చిన పేరు నేనేం చేసినా మీ రుణం తీర్చుకోలేను. ఇంకా నాట్యం గుర్తుందా వాగ్దేవి? నాట్యం నాలో ఒక భాగం అయ్యేంతగా నేర్పించారు. ఎలా మర్చిపోతాను గురువుగారు? ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది గాని ప్రతి ముద్ర గుర్తుంది. అయితే నాదొక చిన్న కోరిక తీరుస్తావా వాగ్దేవి? మీరు ఆర్డర్ వేయాల్సింది పోయి ఇలా అడగడం ఏంటి గురువుగారు? చెప్పండి, నేనేం చెయ్యాలి? ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న నువ్వు సరస్వతీ రూపంగా నామసార్థకత సాధించావు. కాని నీలో దాగున్న నాట్యమయూరిని మేమంతా చూసి చాలా రోజులైంది. ఒక్కసారి నీ నాట్యంతో ఆ నటరాజుని ఆరాధిస్తే చూడాలని ఆశగా ఉంది. సరే గురువుగారు, గురుదక్షిణగా మీకోసం గజ్జె కడతాను. ఆ శివుడి ఆశీర్వాదంతో నాట్యం చేస్తాను. ఎందుకో అంటే సరస్వతి గురించి వాగ్దేవమ్మకి తెలియకూడదనమ్మా. తెలిసినా పెద్దగా ఊరిగేది జరిగేది ఏమీ లేదు. ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను. సరే అమ్మా. సరసు, బుచ్చమ్మ, ఇప్పుడు వాణి. రకరకాల పేర్లు మార్చడం కాదు, ఈ రోజు నేనివ్వబోయే షాక్తో నీ రాతే మారిపోతోంది. ఆగండి.
నన్నే ఆపుతావా? నేనెవరో తెలుసా నీకు? తెలుసండి, మిమ్మల్ని లోపలికి పంపించొద్దని మా మేడం గారి ఆర్డర్. ఏంట్రా ఆర్డర్? శ్యామల ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చిందని మీ మేడంకి చెప్పు. ఎందుకు రానివ్వదో నేను చూస్తాను. మేడం, మీతో మాట్లాడడానికి శ్యామల గారు వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో కాదు కదా, మెయిన్ డోర్ ముందు నిలబడ్డానికి కూడా వీల్లేదని చెప్పు. అలాగే మేడం. వద్దని చెప్పారు, మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. వద్దని చెప్పడానికి ఆవిడెవరు? నన్ను ఆపడానికి నువ్వెవరు? వాగ్దేవి! నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకొచ్చావు? సెక్యూరిటీ! సెక్యూరిటీ! ఆవేశపడకు వాగ్దేవి. ముందు నేను చెప్పేది విను. వినను! నేను ఏది వినను! నువ్వు చేసిన పనికి నా ముందు నిలబడే అర్హత నీకు లేదు. అలాంటిది నీ మాటను ఎలా వింటాననుకున్నావు? వినాలి వాగ్దేవి, ఎందుకంటే ఇది నీ స్టేటస్ కి సంబంధించిన విషయం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కి సంబంధించిన విషయం. అందుకే వినాలి. శ్యామల, ఇంగిత జ్ఞానం అనేది ఆ దేవుడు ప్రతి మనిషికి ఇస్తాడు. కానీ నీ విషయంలో మర్చిపోయి ఉంటాడు. నీ మాటలు, నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో మా అందరికీ ఒక అవగాహన ఉంది. నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకుంది అరుణ్ ప్రసాద్ గారు. నిశ్చితార్థం రోజున జరిగిన దానికే కదా మీరంతా నా మీద కోపం పెంచుకున్నారు. మరి మీ ఇంట్లోనే ఉంటూ మీకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని మొగుణ్ణి, ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్న ఆ మనిషిని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావు? ఏ ఇంట్లో మోసం చేసే మనుషులా? ఇది వాగ్దేవి ఇల్లు. ఇక్కడుండే మనుషులకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ఆఖరికి పెంచుకునే జంతువు కూడా ఒక క్యారెక్టర్, ఒక కల్చర్ ఉంటుందని తెలుసుకో. అన్ని డీటెయిల్స్ తెలుసుకునే వచ్చాను వాగ్దేవి. అందుకే నువ్వు పొమ్మన్నా పోకుండా ఈగో చంపుకుని ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో మనకు తెలియకుండా పెళ్ళైన వాళ్ళెవరున్నారమ్మా? శ్యామల ఏదో బాంబు పేల్చేలా ఉంది. ఎవరి గురించి శ్యామల నువ్వు చెప్పేది? అదిగో అక్కడ భయం నటిస్తూ ఏం తెలియనట్టు నిలబడింది కదా మీ పని మనిషి. ఆ పేరేంటి? వాణి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది. ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడు చూడలేదు. కోర్టే కాదు, ఊరికమ్మ మీద నించోబెట్టినా నేను ఇదే మాట చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి ఎస్ఐ గారు. నమ్మాల్సింది, నిరూపించాల్సింది నాకు కాదమ్మా, రేపు కోర్టులో.
సార్, మీ మీద మేడం మీద గౌరవంతో అరెస్ట్ చేయకుండా వెళ్తున్నాం. ఎవరో ఒకరి సాయం ఇచ్చి రేపు కోర్టుకు పంపించండి. అవసరం అనుకుంటే లాయర్ని పెట్టుకొని ఈ కేసులో అమ్మాయి తరపున వాదనలు వినిపించండి. సంతకం పెట్టమ్మా. సరస్సు గాని సంతకం పెడితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. పెట్టమ్మా. పెట్టమ్మా. ఎస్ఐ గారు, మా మీద మీకు నమ్మకం ఉంది కదా, సంతకాలు అవి వద్దులేండి, మేమే దగ్గరుండి పంపిస్తాం. అమ్మాయి జీవితాన్ని పేపర్లతో సంతకాలతో తక్కువ చేయొద్దు. సరే సార్, వెళ్ళొస్తా మేడం. అమ్మగారు, ఆ శ్యామలమ్మ ఈ ఎస్ఐ గారు చెప్తున్న మాటల్లో నిజం లేదమ్మా. నిజంగా నాకే పాపం తెలీదు. జరిగింది నిజమో అబద్ధమో, పాపమో పుణ్యమో తేల్చాల్సింది నేను కాదు, రేపు కోర్టులో జడ్జి. వాణి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు చెప్తున్నట్టు వాడితో నీకు పెళ్లి కాలేదు అని ప్రూవ్ అయితే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. కాదు, రహస్యంగా పెళ్లి చేసుకుని ఒకరిని మోసం చేసినందుకు, అబద్ధంతో ఈ ఇంట్లో ఉంటున్నందుకు వేసే శిక్ష ఒక్కటే. 6 నెలల జీతం, ఇంటి బయట జీవితం. ఈ ఇంటి గేటుని కూడా తాకే అర్హత నీకు ఉండదు. అర్థమైందా? ఏంటి ఈ కర్మ మాకు? నువ్వు చేసిన పాపానికి శిక్ష మాకు పడేలా ఉంది. ఆ 7 పాపి నిజం ఒప్పుకుంటే శిక్ష అయినా తగ్గుతుంది కదా. అది కదమ్మా, చెయ్యని నేరాన్ని ఎలా ఒప్పుకోనమ్మా? అబ్బో, వచ్చింది మరి ధర్మదేవత. కళ్ల ముందు ఆధారాలు చూపిస్తే ఇంత గుడ్డిగా వాదిస్తున్నావేంటే? నువ్వు మనిషివేనా? కాచాయిని, ఇక చాలు, ఆపు. నిజ నిజాలు తెలియకుండా ఎందుకు నిందలు వేస్తున్నావు? నేనేం లేనిది ఊహించి చెప్పడం లేదు కదన్నయ్య. ఆ ఎస్ఐ తీసుకొచ్చిన ఆధారాలు చూసే మాట్లాడుతున్నాను. కంప్యూటర్ కాలం ఇది. ఆధారాలు పుట్టించడం క్షణాల్లో పని. వాటిని కొలమానంగా చేసుకొని మాట్లాడకూడదు. అంతేలే, ఈవిడ గారు ఏం చేసినా ఎలాగైనా నెత్తినెక్కించుకో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తలదించుకునేలా చేస్తుంది. ఇన్నాళ్లు సపోర్ట్ చేసినందుకు పశ్చాత్తాపడేలా చేస్తుంది. కనీసం అప్పుడైనా దీని బుద్ధి తెలుసుకుంటే చాలన్నయ్యా. అమ్మా సరసు, బాధపడకమ్మా. ఎవరు ఎన్ని మాట్లాడినా మా సరస్సు ఏంటో మాకు తెలుసమ్మా. నీ కన్నీళ్లనే అర్థం చేసుకున్న మనిషినమ్మా నేను. తప్పేంటో ఒప్పేంటో ఆ మాత్రం తెలుసుకోలేనా?
ముద్దాయిని ప్రవేశపెట్టండి. సరస్వతి, సరస్వతి, సరస్వతి. ఏం భయం లేదు సరసు. వాళ్ళు ఏం అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పు, సరేనా? ఒట్టేయమ్మా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. నీ పేరేంటమ్మా? సరస్వతి అండి. ఏ ఊరు? రాజమహేంద్రవరం. మరి ఈ ఊర్లో ఎందుకున్నావు? వాగ్దేవమ్మ గారింట్లో వంట మనిషిగా పనిచేస్తున్నానండి. యువర్ ఆనర్, బోనులో నిలబడ్డ సరస్వతి అనే ఈ అమ్మాయి సంవత్సరం క్రితం నా క్లయింట్ గిరిని పెళ్లి చేసుకుని మోసం చేసి ఈ ఊరొచ్చింది. లేదయ్యా, నేనెవరిని మోసం చేయలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. అసలు మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు వస్తాడు కదా, గుర్తొస్తాడేమో చూడమ్మా. యువర్ ఆనర్, నా క్లయింట్ గిరిధర్ని ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. గిరిధర్, గిరిధర్, గిరిధర్. గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖున రాజమహేంద్రవరంలో ముత్యాలమ్మ తల్లి సమక్షంలో మా ఇద్దరు పెళ్లి అయింది సార్. ఏమైందో ఏంటో తెలియదండి. పెళ్ళైన 2వ రోజే కనిపించకుండా పోయింది. ఆ రోజు నుంచి వెతుకుతూనే ఉన్నాను. వాగ్దేవి గారింట్లో పనిచేస్తుందని తెలిసి మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఈ కేసు పెట్టాను. ఏమ్మా, అతను చెప్పేది నిజమేనా? అయ్యో, అబద్ధం అండి, అంత అబద్ధం. అతను ఒక్క మాటలో కూడా నిజం లేదు. అసలు నేను ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నాకు తెలుసు, ఇలా మాట్లాడుతుందని, మారిపోతుందని నాకు ముందే తెలుసు. అందుకే సొంత భార్య మీద కేసు పెట్టాల్సిన గతి పట్టింది జడ్జి గారు. చూడు సరస్వతి, నీకోసం ఎంత బాధపడుతున్నాడు. ఆగు మ్యాగీ, ఎక్కడికి వెళ్తున్నావు? సరస్సు వచ్చింది కదా, ఏమైందో తెలుసుకుందామని. ఇక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. ఉండు. అలా వెళ్లి హాల్లో కూర్చోకుండా ఇక్కడ నించున్నారేటి? ఇక్కడి నుంచి చూసి ఆనందించడమే తప్ప అక్కడికెళ్లి ప్రత్యక్షంగా మనం చేసేదేం లేదు. మాట్లాడకుండా చూడు. ఏం జరిగింది కోర్టులో? ఏమని తీర్పిచ్చారు? తీర్పు వాయిదా జరిగిందమ్మా.
అడిగింది నిన్ను కాదు. నువ్వు చెప్పు, ఏం జరిగింది? ఏ వినబడ్డం లేదా? మాట్లాడు. భయపడకు సరసు, మాట్లాడు ప్లీజ్. భయపడుతున్న అమ్మాయిని అడిగే పద్ధతి అది కాదని చెప్పు రాహుల్. ప్రతి మౌనం భయం కాదు, భయపడితే నిజం బయటికి రాదని చెప్పు రాహుల్. నువ్వు చెప్పు, కోర్టులో ఏం జరిగింది? అంటే అది నా తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరు కదా. రేపెవరినైనా తీసుకురమ్మని చెప్పి కేసు వాయిదా వేశారమ్మా. లేకపోవడం ఏంటి? మన లాయర్ సంపత్ గారు కోర్టుకు రాలేదా? తేజ, నువ్వు ఆయనతో మాట్లాడలేదా? మార్నింగ్ కాల్ చేసి విషయం చెప్పాను మ్యామ్. సరే అన్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఎందుకలా చేశాడు? ఈ కేసు వాదించడం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా. లేదు డాడ్, ఆయన కేసు టేకప్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. కోర్టుకు ఎందుకు అటెండ్ అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. దీని మాటలు వినే కదా నా కొడుకు క్యారెక్టర్ ని తప్పు పట్టారు. ఇది చూపించిన ఫోటోలు చూసే కదా మమ్మల్ని అవమానించి బయటికి గంటేశారు. నిజాన్ని దాచి మీ ముందు నాటకాలాడుతున్న ఈ వాణినేం చేస్తారు? బెడతాను వాగ్దేవి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. ఓకే అని ఒప్పుకుంటే ఆగిపోయేదాన్ని పోలీస్ కేసు దాకా తెచ్చుకుంటున్నావు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఇదంతా శ్యామల ప్లాన్. లాయర్ని కోర్టుకు అటెండ్ కాకుండా చేసింది. ఇలాంటివి కనిపెట్టడంలో నిజంగా నీకు నువ్వే సాటి వాగ్దేవి. నవ్య లైఫ్ ని సేవ్ చేసి శ్యామల ఫ్యామిలీ గురించి నిజం బయటపెట్టినందుకు వాణి మీద రివెంజ్ తీర్చుకుంటోంది. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆ శ్యామను క్షమించి చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. మేడం, మీకు బార్ కౌన్సిల్లో చాలా మంది లాయర్స్ తెలుసు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మన స్టేట్లోనే కాదు, ఈ కంట్రీలోనే బెస్ట్ లాయర్ని ఈ కేస్ని డీల్ చేసేలా చేస్తాను. కానీ ఈ అమ్మాయికి నిజంగానే పెళ్ళైతే, సాక్ష్యాలు నిజమై ఈ కేసు ఓడిపోతే శాంభవి చేసిన పొరపాటు వల్ల జరిగిన అవమానానికి ఆ రోజు నేను అనుభవించిన టార్చర్ చాలు. అలాంటిది నా ఇంట్లో పనిచేసే కుక్కు వల్ల మళ్ళీ నా స్టేటస్ కి మచ్చ పడుతుందంటే ఈ రాత్రికి ఎలా పూర్తి చేయాలో. దేవుడే మనిషిగా మారి మానవత్వం గురించి చాటి చెప్పిన మహాకావ్యం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించే మార్గదర్శనం. నీ మీదొచ్చిన అభియోగం నిందో నిజమో నిరూపించుకునే బాధ్యత నీ మీదే ఉంది. రాత్రంతా కూర్చుని మనసు పెట్టి చదువు, పరిష్కారం దొరుకుతుంది.
సరసు, రాహుల్ బాబు మీరేంటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? నా భార్య సమస్యలో ఉంటే ఏ పూటైనా ఏ టైంలో అయినా వచ్చే అవకాశం, అధికారం నాకున్నాయి. ఎవరైనా చూస్తారనే భయం లేదా? ఆ భయం కన్నా నాకు బాధ్యత ఎక్కువగా ఉంది. నీ రామాయణం ఎంతవరకు వచ్చింది? ఎక్కడ రాహుల్ బాబు, పట్టి పట్టి చదువుతుంటేనే ఒక్కొక్క పదం బొరకెక్కుతుంది. తెలిసిన కథే అయినా ఇందులో మనకు తెలియని విశేషాలు చాలా ఉన్నాయి రాహుల్ బాబు. ఆ విశేషాల్లోనే సొల్యూషన్, ఐ మీన్ పరిష్కారం దొరుకుతుందని మేడం ఉద్దేశం. అవును బాబు, కానీ సమస్య గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వాడెంత మొండిగా వాదిస్తున్నాడో విన్నారు కదా. ఆ అబద్ధాలన్నింటికి ఆధారాలు చూపిస్తున్నారు. ఆ లాయర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు బాబు. నా తరపునేమో ఎవ్వరూ లేరు, ఈ రామాయణం తప్ప. సరసు, రేపు కోర్టులో ఈరోజు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ దగ్గరున్న ఆధారాలు అన్ని జడ్జి చెక్ చేస్తారు. నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పిన వాడు సాక్ష్యంగా నీ మెడలో తాళిని చూపిస్తే ఇన్ని రోజులు మనం దాచిన సీక్రెట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. మన పెళ్లి విషయం వాగ్దేవమ్మ గారికి తెలిస్తే అయ్యో సరసు, ఈ వాటర్ తాగు. ఏంటి బాబు ఇది? ఈ పెళ్లి అబద్ధమని నిరూపించాలనుకుంటే మన పెళ్లి గురించి నిజం బయటపడేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి రాహుల్ బాబు, ఏం చేయాలి? ఈ సమస్య నుండి బయటపడడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది సరసు. ఏంటి రాహుల్ బాబు అది? చెప్పండి. అంటే అది ఇట్స్ 1:30 AM ఇన్ ఇండియా. ఇప్పుడు కాల్ చేసి ఇన్స్టిట్యూట్ గురించి అడిగితే ఎలా? ఆ విషయాలు రాహుల్ హ్యాండిల్ చేస్తున్నాడు. తనని అడిగి అప్డేట్ చేస్తాను. 1 minute. చెప్పండి రాహుల్ బాబు, నేనేం చేయాలి? రాహుల్, రాహుల్, రాహుల్,